యుద్ధం ముందు దుర్యోధనుడు మరియు అర్జునుడు ఇద్దరూ ఒకేసారి ద్వారకాకి చేరుకున్నారు. లక్ష్యం ఒక్కటే, శ్రీకృష్ణుడి మద్దతు పొందడం. కృష్ణుడు అప్పటికీ నిద్రలో ఉన్నాడు. దుర్యోధనుడు గర్వంగా తన తల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు వినయంగా పాదాల దగ్గర కూర్చున్నాడు. కొద్దిసేపటికి కృష్ణుడు కళ్ళు తెరిచాడు. ముందుగా తన పాదాల దగ్గర ఉన్న అర్జునుడిని చూశాడు. తర్వాత దుర్యోధనుడిని గమనించాడు. ఇద్దరూ తన సహాయం కోసం వచ్చారని తెలుసుకుని కృష్ణుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. కృష్ణుడు ఇలా అన్నాడు: ఒకవైపు నా నారాయణీ సేన, లక్షలాది యోధులతో కూడిన మహాసైన్యం. ఇంకోవైపు నేను, ఆయుధం పట్టను, యుద్ధం చేయను, కానీ మీ పక్షంలో ఉంటాను. ముందుగా అర్జునుణ్ణి చూశాను కాబట్టి మొదటి అవకాశం అతడిదే అంటాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అర్జునుడు సైన్యం కాదు, శ్రీకృష్ణుణ్ణే ఎంచుకున్నాడు. నాకు మీ ప్రెజెన్స్ చాలు కృష్ణ, మీ మార్గదర్శనం లక్షల సైన్యాల కన్నా గొప్పది అని వినయంగా అన్నాడు. అర్జునుడి నిర్ణయం విని దుర్యోధనుడు లోపల సంతోషంతో పొంగిపోయాడు. అతనికి కావాల్సింది సైన్యమే. వెంటనే నారాయణి సేనని తన పక్షంలో చేకూర్చుకున్నాడు. గెలుపు తనదే అని నమ్మడం మొదలుపెట్టాడు. కృష్ణుడు అర్జునుడి పక్షంలో నిలబడడానికి ఒప్పుకున్నాడు. ఆయుధం పట్టకపోయినా అర్జునుడి సారథిగా ఉంటానని చెప్పాడు. ఆ నిర్ణయం మహాభారత చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన క్షణాల్లో ఒకటిగా మారింది. రెండు పక్షాల సైన్యాలు కురుక్షేత్రం వైపు కదలడం మొదలుపెట్టాయి. ఒకవైపు కౌరవులు, మరోవైపు పాండవులు. భీష్ముడు కౌరవ సైన్యానికి సేనాధిపతిగా ఎలా అయ్యాడు? యుద్ధం మొదటి రోజు ఏం జరిగింది? ఇవన్నీ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఇప్పుడే ఫాలో అవ్వండి.